అమరావతి రాజధాని నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. శరవేగంగా పనులు పూర్తి చేస్తోంది. నవనగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేశారు. అడవిని తలపిస్తున్న అమరావతిని యథాస్థానానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ చెట్లు ఉండేవి. అయితే వాటిని వృధా చేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించి భారీ నర్సరీని సిద్ధం చేశారు. అమరావతి పరిధిలోని అనంతవరం వద్ద 5 ఎకరాల్లో 4,000 చెట్లతో దేశంలోనే పెద్దదైన ట్రాన్స్లొకేటెడ్ ట్రీ నర్సరీని సిద్ధం చేశారు. వీటిని రాజధానిలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా బఫర్ జోన్లలో నాటనున్నారు. 2014లో అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. దాదాపు 50,000 ఎకరాల వరకు సమీకరించింది. ఈ క్రమంలో ఇలా సేకరించిన భూమిలో చిన్న మొక్కలు చెట్లుగా మారాయి. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా విడిచిపెట్టడంతో భారీగా చెట్లు పెరిగాయి. కేవలం జంగిల్ క్లియరెన్స్ పనులకు గానే దాదాపు 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం. అయితే జంగిల్ క్లియరెన్స్ పనుల్లో భాగంగా 10 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న చెట్లను శాస్త్రీయ పద్ధతిలో తొలగించారు. రాజధానిలో ఒక్క చెట్టును కూడా నరకకూడదన్న లక్ష్యంతో అమరావతి అభివృద్ధి సంస్థ శాస్త్రీయ పద్ధతుల్లో ఈ చెట్లను తొలగించింది. రాజధాని పనులు మొదలైన కొత్తలో అనంతవరం వద్ద పెద్ద నర్సరీని అభివృద్ధి చేశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం పూర్తయ్యాక వాటిని ఇరువైపులా నాటనున్నారు. మరోవైపు అమరావతిలో ఏర్పాటు చేయబోయే పార్కుల్లో సైతం నాటేందుకు వేల సంఖ్యలో మొక్కలను సైతం పెంచారు. మల్కాపురం నుంచి రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న మరో 1000 చెట్లను కూడా ఇలానే శాస్త్రీయ పద్ధతిలో తొలగించి ఒక చోటకు చేర్చారు. కేవలం 4 నెలల వ్యవధిలోనే 4,000 చెట్లను నర్సరీలోకి చేర్చగలిగారు. ఈ చెట్ల తొలగింపు అనేది కూడా ఒక శాస్త్రీయ విధానంలో జరుపుతున్నారు. ముందుగా చెట్టు కొమ్మలను తొలగిస్తున్నారు. దీంతో దాని బరువు తగ్గుతోంది. కొమ్మలకు రసాయనాలు పూస్తున్నారు. చెట్టు చుట్టూ కందకం తవ్వి వేర్లను కత్తిరిస్తున్నారు. కొంత స్థిరపడ్డాక తల్లివేరు నుంచి కత్తిరించి ట్రీ నర్సరీకి తరలిస్తున్నారు. అక్కడ పెద్ద సంచుల్లో మట్టి, ఎరువు నింపి చెట్టుని దానిలో ఉంచి సంరక్షిస్తున్నారు. ప్రధానంగా ఈ నర్సరీకి తరలిస్తున్న వాటిలో రావి, మర్రి, ఉసిరి, మారేడు, బౌహీనియా, లగాస్టోమియా వంటి జాతులు ఉన్నాయి. మొత్తానికైతే అమరావతి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.